అసలు మైనార్టీలకు ఏమీ చేయని తెలుగుదేశం పార్టీలోకి ఒకరిద్దరు నాయకులు వెళ్లినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏముంది? ఇప్పటికే అన్ని వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీలో కొందరు వైసీపీ నాయకులు చేరారంటూ ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అసలు వారు ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారా? పార్టీ విజయం కోసం వారు చేసిన పోరాటాలేంటి? ఇలాంటి చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాము మైనార్టీలమని చెప్పుకుని రాష్ట్ర స్థాయిలో పదవులు తెచ్చుకున్నంత మాత్రాన వారేదో జనంలో ఉండే నాయకుల్లాగా ఎందుకు బిల్డప్లు అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. అసలు క్షేత్రస్థాయిలో వారి బలమెంతో తెలుసుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు మా పార్టీకి ఏదో బలం వచ్చింది అన్నట్టుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారాలు చేసుకోవడం చూసి అంతా నవ్వుకుంటున్నారు. వాస్తవంగా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు ఎవరో కూడా తెలియదని చాలా మంది ప్రజలు అనంతపురం నగరంలో చర్చించుకుంటున్నారు. సహజంగా ఏదైనా బహిరంగ సభలకు జన సమీకరణ చేసినట్టుగా ఈ కార్యక్రమానికి జనాన్ని తీసుకొచ్చి వారంతా వైసీపీలోనే చేరారన్నట్టుగా ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని చాలా మంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఇవాళ చాలా 5,000 మంది మైనార్టీలు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో చేరారంటూ ఒక ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అసలు వీరిలో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లారు, చేరిన వారు ఎంతవరకు ఆ పార్టీలో ఉంటారు, ఇలాంటి అంశాల మీద ఎలాంటి క్లారిటీనే లేదు. అయినప్పటికీ ఇక్కడ మాత్రం తమ పార్టీలోకి 5,000 మంది మైనార్టీలు వచ్చారంటూ జబ్బలు జరుస్తున్నారు. ఇటీవల టీడీపీలో జరుగుతున్న దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అక్రమాలు తట్టుకోలేక ముక్తియార్ అనే కీలక టీడీపీ నాయకుడు ఆ పార్టీని వీడి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు టీడీపీ నాయకులు ఎప్పటినుంచో వైసీపీలో స్తబ్దుగా ఉన్న ఒకరిద్దరు మైనార్టీలను తమ పార్టీలోకి చేరాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చారు. వారు పార్టీలోకి చేరుతామని చెప్పగానే వేల మంది వస్తున్నారంటూ ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఎవరో ఒకరిద్దరు నాయకులు అధికారం లేదని పార్టీ మారినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏముందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షపాతిగా ఉంది. దీన్ని ఎవరూ కాదనలేని సత్యం. పైగా ఈ 18 నెలల్లో మైనార్టీలకు కూటమి ప్రభుత్వం చేసింది కూడా ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి డ్యామేజ్ అన్నట్టుగా ప్రచారాలు చేసుకున్నంత మాత్రాన కూడా అది జరిగిపోదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మైనార్టీలు ఎప్పటికీ వైఎస్ కుటుంబంతోనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారన్నది అందరికీ తెలిసిన సత్యమని అంటున్నారు. పైగా ఇందులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిని టార్గెట్ చేయటానికి అన్నట్టుగా విమర్శలు చేయటం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది పక్కా ఒకరిద్దరు నాయకుల్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న వ్యూహంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.